హాయ్ అండి, నేను మీ కిరణ్. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అలంకారంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారిని కాత్యాయని స్వరూపంలో అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగులోనే ప్రసాదం పెట్టాలని నేనైతే ఈ రోజు ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా కేసరిని చేస్తున్నాను. అయితే ప్రసాదం ఎలా తయారు చేస్తున్నానో చూడండి. కాత్యాయని దేవిని మహిషాసుర మర్దిని అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే ముందు ఆమె కథ మనకు తెలియాలి. ప్రసాదం చూసేయండి, కథ కూడా వినేయండి. పూర్వం కాత్యాయుడను గొప్ప మహర్షి ఉండేవాడు. ఆయన తన తీవ్రమైన తపస్సుతో ఆది పరాశక్తిని తన కుమార్తెగా పొందాలని కోరుకున్నారు. ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై కాత్యాయుడి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని వరమిచ్చింది. మరోవైపు మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సును చేశాడు. ఆడవారిని బలహీనులుగా భావించి తాను పురుషులు లేదా దేవతల చేతిలో మాత్రమే మరణించకూడదని వరం కోరాడు. ఆ వరం పొందిన తరువాత మహిషాసురుడు దేవతలను ఋషులను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. మహిషాసురుడి అరాచకాలు అంతం చేయడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులన్నిటినీ ఏకం చేసి ఒక దివ్య శక్తిని సృష్టించారు. ఆ శక్తి నుంచి అమ్మవారు ఆవిర్భవించింది. ఆ తరువాత మానవ రూపాన్ని ధరించడానికి కాత్యాయుని మహర్షి ఆశ్రమంలో జన్మించింది. కాత్యాయుని కుమార్తెగా జన్మించడం వల్ల ఆ అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది. ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేస్తారంట. పూర్వం గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతం చేశారని చెప్తారు. కుజదోషం, వివాహ సంబంధమైన ఆటంకాలు ఉన్నవాళ్ళు ఈ కాత్యాయని వ్రతం చేసుకుంటే దోషాలు, ఆటంకాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. ఈ కాత్యాయని వ్రతం ధనుర్మాసంలోని చేస్తాము ముఖ్యంగా. ఇప్పుడైతే ప్రసాదం చూద్దాం. నేనైతే ముందుగా బీట్రూట్ని ముక్కలుగా కోసుకొని పేస్ట్లా చేసేసుకున్నాను. ఫస్ట్ నెయ్యి వేసుకొని నెయ్యిలోని జీడిపప్పు, కిస్మిస్ బాగా వేయించేసుకొని అదే నేతిలోనే వాటితో పాటే నూకను కూడా ఎర్రగా వేయించుకొని వాటన్నిటిని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ ఉంది కదా, ఏదైతే ఉందో దాన్ని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెంగా ఫ్రై చేసుకున్నాను. బీట్రూట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. దానికి 4 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకొని ఎప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది, బీట్రూట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయినట్టు అనిపించిందో వాటిని పక్కకు తీసి ఆ బీట్రూట్ వేగుతుండగానే ఈ వేడి మరుగుతున్న నీళ్ళని తీసుకొచ్చి ఇందులో వేసేసాను. వేసిన తర్వాత అవి మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడే మనం వేయించి పక్కన పెట్టుకున్న నూకను కూడా తెచ్చి ఇందులో వేసాను. అది దగ్గర పడుతుండగా నేనైతే ఆల్రెడీ బీట్రూట్ స్వీట్గా ఉంటుందని చెప్పి నేను 1 కప్పే షుగర్ వేసాను. ఇంకా ఈ షుగర్ వేసి బాగా కలుపుకుంటే దగ్గర పడిపోతుంది. చూడండి, గరిటకి అసలు అంటుకోదు, ముద్దగా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఈరోజు కాత్యాయని అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజించాలని చెప్పి నేనైతే ఎరుపు రంగు పువ్వులతోనే అమ్మవారిని కూడా అలంకరించుకున్నాను. అలాగే దానిమ్మ గింజలు కూడా ఒలుచుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. అండ్ అనుకోకుండా ధూప్ స్టిక్ కూడా నాకు ఎరుపు రంగే వచ్చింది. అందుకని చెప్పి నేను ఇది కూడా వీడియో షూట్ చేశాను. నేను ర్యాండమ్గా ప్యాకెట్లో నుంచి ఇలా ఓపెన్ చేస్తుంటే రెడ్ కలర్దే నా చేతికి అందింది. సో ఇదైతే ఇవాళ మా ఇంటి పూజ. అండ్ 2 డేస్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను కదా, ఆ వీడియోస్లో ఉన్నట్టుగానే నా ఎవ్రీ రొటీన్ ఉంటుంది. సో మార్నింగ్ పూజ చేసుకోవడం, ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకుంటాను. అండ్ అలానే గుడికి వెళ్తాను, తులసం దగ్గర పూజ చేసుకుంటాను. సో ఇదైతే 4వ రోజు అమ్మవారు కాత్యాయని అమ్మవారు. నేను కాత్యాయని అమ్మవారి స్తోత్రం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోని కనుక నచ్చితే కాత్యాయని అమ్మవారి గురించి నలుగురికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇదైతే మా ఇంటి దగ్గర పెట్టిన అమ్మవారి విగ్రహం. ఎంత బాగా డెకరేట్ చేశారో, అలానే సాయంత్రం అయినప్పటికీ దీపారాధన కూడా చేశారు.
ఊరిని మిస్ అవుతూ ఉంటాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్